హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మన్. దిస్ ఇస్ ఆర్కే. ఎన్నికల ప్రచారం మండు టెండర్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాటలు వేరే లెవెల్. కింది స్థాయి నేతల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇంతకీ ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న జనాల పరిస్థితి ఏంటి? అసలు రాజకీయ పార్టీల కోసం జనం స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి ఉందా? లేనేలేదు. జన సమీకరణ రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఎంత ఖర్చు పెడితే అంత జనం వస్తున్నారు. సో ఖర్చు పెరుగుతోంది. పెరిగిపోవడం అంటే మామూలుగా కాదు. వస్తున్న జనాన్ని 500, 1000 చొప్పున లెక్కేసుకోవాలి. అవును, ఏదన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో జనం కనిపించాలంటే ఒక్కొక్కరిని 500, 1000, 1500 ఇచ్చి రప్పించుకోవాల్సిందే. వాటర్ బాటిల్, మద్యం, సొంత వాహనాల్లో వచ్చే వారికి పెట్రోల్ కూపన్లు, బిర్యానీ ఇవన్నీ అదనం. అభ్యర్థుల వెంట ఎన్నికల ప్రచారంలో తిరిగే వారికి గట్టిగానే చెల్లింపులు చేసుకోవాలి. గంటకి ఇంత మొత్తంలో చెల్లిస్తామంటూ ఆ విధంగా జనాల్ని మాట్లాడుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు ఖర్చు విషయంలో క్రియేట్ చేయబడుతుంటాయనుకోండి, అది వేరే సంగతి. అధికార పార్టీ వైసీపీకి దీటుగా తెలుగుదేశం పార్టీ కూడా ఖర్చు చేయాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం. జనసేనకు సంబంధించి మన రాష్ట్రంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క మందు బాటలు పంచకుండా స్వచ్ఛందంగా ఒక పార్టీకి, ఒక సభకు ప్రజలు వస్తున్నారు అంటే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే జరుగుతుంది. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కారణంగా కావచ్చు, లేకపోతే ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఆయన వ్యక్తిత్వం నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన సినిమా అభిమానిగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన సహాయం పొంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే వస్తున్నారు. ఖర్చు సమస్య ఉండదు, జనాల్ని డబ్బులు తరలించాల్సిన అవసరమూ ఉండదు. ఇదేదో తూతు మంత్రంగా చెబుతున్న విషయం కాదు, గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నికల సమయం, ఆపై వేసవి కాలం. కూలీలకు పెద్దగా పనులు ఉండడం లేదు. కూలీ పనులకు వెళితే వచ్చే మొత్తం కంటే ఎన్నికలకు సంబంధించి సభలు, రోడ్ షోలు వంటి వాటిల్లో పాల్గొంటే ఎక్కువ సొమ్ములు గిట్టుబాటు అవుతున్నాయి కూలీలకి. ఆ కూలీలే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొంటుండడం గమనార్హం. ఇక్కడ ఉదయం ఒక టీం, సాయంత్రం ఇంకో టీం, మధ్యాహ్నం సమయంలో అయితే ఇంకో టీం. ఇలా రాజకీయ పార్టీలకు చమురు బాగానే వదిలిపోతోంది జనాన్ని రప్పించడానికి. గెలిచాక అంతకు మించి లాగేయగలమా లేదా అన్న టెన్షన్ అయితే ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కనిపిస్తుంది. కనిష్టంగా రోజుకి 2000, గరిష్టంగా రోజుకి 5000 రూపాయల వరకు ఈ ఎన్నికల కూలీలకు దక్కుతోందంటే రాజకీయం ఎంత ఖరీదైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చెల్లింపులు క్యాష్ రూపంలోనే ఎక్కువ జరుగుతోంది. అంత సొమ్ము ఎలా తనిఖీలు దాటుకుని రాజకీయ పార్టీల ద్వారా జనాలకు వెళుతోంది అన్నదే మీ $1 మిలియన్ క్వశ్చన్ కాదు. ఇలా పెయిడ్ కూలీలే పార్టీల కార్యకర్తలుగా కనిపిస్తున్నారు కనుక ఏ పార్టీకి ఎలా ఓట్లు పడతాయన్న దానిపై ఎవరు అంచనాకి రాలేకపోతున్నారు. కాగా పేద కుటుంబాలు మాత్రం ఎన్నికల సమయంలో తమ కడుపు హాయిగా నిండుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ వెంట వెళతామని చెబుతున్నారు. అన్నట్లు మధ్యవర్తుల కక్కుర్తి అటు అభ్యర్థులకి, ఇటు కూలీలకి శాపంగా మారుతోంది. డబ్బు తీసుకోవడం తప్పు కాదు, డబ్బు తీసుకొని సరైన వ్యక్తికి ఓటేయాలి. ఆ పార్టీ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఆ పార్టీకే వేస్తాను, లేదా ఈ పార్టీ తక్కువ ఇచ్చింది కాబట్టి ఈ పార్టీకి వెయ్యను అని ఓటర్లు అనుకుంటే మీ తలరాతను ఎవడు మార్చలేడు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, కానీ నీకు న్యాయం చేసే, నీ కుటుంబానికి న్యాయం చేసే పార్టీని మాత్రమే ఎన్నుకో. ఓటు వినియోగించుకో. ఈ నెల 13న లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. సరైన వ్యక్తిని ఎన్నుకో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలి అంటే సరైన పార్టీని ఎన్నుకో. జై హింద్.